హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే చేస్తున్నానండి. మా పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను. బయట కొన్నట్టు ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లల కోసం అనేసి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొంచెం ప్రాసెస్ అనేది కష్టమే, బట్ పిల్లల కోసం చేసేది ఏది కూడా కష్టం అనిపించదు కదా, అందుకని కష్టమైన ఇష్టంగా చేస్తున్నాను. నేనైతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం 4 బంగాళదుంపలను అయితే తీసుకున్నానండి, మీడియం సైజువి. ఇలా చెక్కంతా తీసేసుకునేసి వీటిని బారుగా సన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. మరీ సన్నగా కాదండి, మీడియంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలి. వీటిని మధ్యలో కూడా కట్ చేయాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని చల్లనీళ్ళలో వేసేసుకునేసి 2 నుంచి 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ బంగాళదుంపల్ని వేడి నీళ్ళల్లో 2 నుంచి 3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. అది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, ఉప్పు వేసినది. కొద్దిగా ఉప్పు కూడా వేసుకునేసి ఉడికించుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకొని ఇలా ఉడికిన వీటిని వెంటనే మనం తీసేసి మళ్ళీ చన్నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలండి. ఎందుకంటే ఆలు అనేది సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్గా అయిందంటే మనకి క్రిస్పీగా అయితే రావన్నమాట. ఇలా తీసేసి చన్నీళ్ళల్లో వేసుకొని ఇంకొక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని నేల మీద ఇలా పరుచుకోవాలండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని ఈ క్లాత్ మీద వేసేసుకునేసి తడి అనేది లేకుండా అయితే శుభ్రంగా తుడుచుకోవాలి. అంటే ఇవి పూర్తిగా డ్రై అవ్వాలి అనేసి అయితే ఏం లేదండి, జస్ట్ మనకి ఆ తడి అనేది లేకుండా ఉంటే సరిపోతుందనమాట. వీటిని ఎక్కువ ప్రెజర్తో కూడా తుడవకూడదు, జస్ట్ పైన అలా తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా తుడుచుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకొని 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఈ విధంగా చక్కగా ముక్కలన్నింటికీ కూడా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, సో అందుకని నేను కొంచెంగానే వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి. బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి ఎంతైతే పడతాయో అంతవరకే వేసుకోవాలండి. ముక్కలు ఒకేసారి ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఎక్కువ వేసుకున్నా కొన్ని పచ్చిగా అయితే ఉంటాయన్నమాట. అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి. మిగిలిన బంగాళదుంప ముక్కల్ని కూడా సేమ్ ఇలాగే మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న బంగాళదుంప ముక్కల్ని, తర్వాత వేయించిన బంగాళదుంపల్ని మరొకసారి ఈ ఆయిల్లోనే వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం 2 సార్లు అయితే వీటిని వేయించుతున్నాము, అప్పుడే మనకి క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి కలర్ అయితే చేంజ్ అయింది. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని బౌల్లోకి అయితే తీసుకుందాం.
ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి కొంచెంగానే ఉప్పు అనేది పడుతుందన్నమాట. అలాగే 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కారం అనేది ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం 1 స్పూనే తీసుకున్నాను. నాకైతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చక్కగా కలుపుకోవాలి. మీకు సౌండ్ తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఇవి ఉడికినాయి అనేసి, అదే వేగినాయి అనేసి. ఇలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయినట్టండి. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటిని టమాటా సాస్తో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉట్టిగా అయినా సరే చాలా బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.